అందరికి నమస్తే. పొద్దుగాల లేస్తే ఫోర్త్ సిటీ అంటే ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, తర్వాత సికింద్రాబాద్ ఉంది. ఇక్కడ నేను ఫోర్త్ సిటీ ఏర్పాటు చేయబోతున్నా. అది మహేశ్వరం సిటీలా. అది న్యూయార్క్ సిటీ అని చెప్తున్నారు. న్యూయార్క్ మోడల్‌లో ఉండబోతుందని ప్రతిరోజు ఇప్పుడు ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయినా మాకు ఫోర్త్ సిటీ కోసం డబ్బులు కావాలని అడుగుతున్నారు. ఫోర్త్ సిటీలో ఇంకేదో వేయాలని చెప్తున్నారు. కానీ ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఫోర్త్ సిటీలో ఓ చిక్కొచ్చి పడింది. దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండానే ప్రభుత్వం అక్కడ కొన్ని అనౌన్స్‌మెంట్‌లు గాని, కొన్ని శంకుస్థాపనలు గాని చేసిందా? లేతే ముందు ముందు దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతుంది ప్రభుత్వం అనేది ఇంపార్టెంట్. మొన్న రీసెంట్‌గా ఒక మీటింగ్ జరిగింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళతో, మిగతా డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వాళ్ళతో. అక్కడ అధికారులు చెప్పిన ఒక విషయంతోన ఫోర్త్ ఎస్టేట్, ఫోర్త్ సిటీ పైన ముందుకు పోవాలనా? వెనుకకు పోవాలనా? అని ప్రభుత్వం కొంత డైలమాలో పడినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈయన ఫోర్త్ సిటీ నిర్మించినా, లేకపోతే నిన్న మొన్న ఈ స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం అక్కడనే పెడతామని చెప్తున్నారు కదా ఫోర్త్ సిటీలా. ఆ ఫోర్త్ సిటీ ల్యాండ్ అంతా కూడా ఫార్మా సిటీ కోసం తీసుకున్న ల్యాండ్. 2012 భూసేకరణ చట్టం ఒకటి ఉంది. ఆ భూసేకరణ చట్టం చేసింది యూపీఏ గవర్నమెంట్. కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్‌లో 2012, 13 టైంలో 2012లో ఆ బిల్లును రెడీ చేసిండ్రు. తర్వాత 2013లో పార్లమెంట్‌లో లాస్ట్ మినిట్‌లో పాస్ అయిపోయింది. మన దగ్గర ఇప్పుడు ఎక్కడైనా భూసేకరణ చేస్తే కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారమే వాళ్ళకు భూ నిర్వాసితులకు, లేకపోతే భూ యజమానులకు నష్టపరిహారం కట్టియడం గానీ, లేకపోతే ఇల్లు పోతే ఇల్లు కట్టియడం గానీ, ఇవన్నీ కూడా మార్కెట్టు మీద 4 అంతలు, రెండింతలు, ఇవన్నీ కొన్ని రూల్స్ ఉన్నాయి భూసేకరణ చట్టంలో. ఇప్పుడు ఫార్మాసిటీ భూముల విషయంలో వచ్చిన చిక్కేందంటే, ఫార్మాసిటీ భూములను ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు. 2012 భూసేకరణ చట్టం ప్రకారం ఫార్మాసిటీకి మాత్రమే ఆ భూములను ఉపయోగించాలి. ఒకవేళ మనం ఫార్మాసిటీ పెట్టలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆ భూములు వాపసు చేయాల్సి వస్తది. ఎవరి భూములు ఎక్కడి నుంచి అయితే ఆ భూములు సేకరణ జరిగిందో, భూసేకరణ జరిగిందో ఆ భూసేకరణ చేసిన రైతులకు ఇవ్వాలి. నిజానికి కాంగ్రెసు మొన్న ఎలక్షన్స్ ముందు కూడా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారైనా, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా చాలామంది, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ పోయినప్పుడు ఒకవేళ ఫార్మాసిటీ భూములను వాడకపోతే రిటర్న్ ఇస్తామన్నారు. వాడకపోతే కూడా కాదు, కొన్నిసార్లు అయితే కాంగ్రెస్ చేసిన డిమాండ్ ఏంటంటే భూములు వాపసు చేయాలి. అక్కడ రైతులు 4 కోట్లు, 5 కోట్లు ఉంది ఎకరా, వాళ్ళ దగ్గరికి కేవలం 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇచ్చి తీసుకోవద్దు. అక్కడ రైతులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆ భూములు వాపసు చేయాలని చెప్పి వాళ్ళంతా మాట్లాడింది. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఫార్మాసిటీ పెట్టము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈవెన్ అసెంబ్లీలో కూడా ఆ మాట చెప్పిండ్రు. ఫార్మాసిటీ పెట్టాం, ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పిండ్రు. ఫార్మసీని రద్దు చేస్తామనగానే ఆ ఏరియాలో ఉన్న రైతులందరూ కూడా ఒక ఆశ కలిగింది. ఆశ ఏంటంటే వీళ్ళు చెప్పిందే, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములను మీకు రిటర్న్ చేస్తాం. ఫార్మసిటీకి ఇంత పెద్ద మొత్తంలో 19,000 ఎకరాల భూమి అవసరం లేదని చెప్పి గతంలో వాదించారు కదా. వాళ్ళందరూ కూడా, రైతులు కూడా అదే అనుకున్నారు. మా భూములు మాకు వస్తాయి, మాకు మార్కెట్లో 4-5 కోట్ల రూపాయల విలువ ఉన్న భూమి అది ఎకరాకు, కాబట్టి మాకు డబ్బులు వస్తాయి. ఆ భూములు అమ్ముకుంటే కూడా ఆ భూములు చాలా వాల్యుబుల్ భూములు అని అక్కడ రైతులందరూ కూడా డిసైడ్ అయ్యారు. కొంతమంది కోర్టు కూడా పోయినారు. ఫార్మసీని రద్దు చేస్తామని ప్రకటించగానే చాలామంది కోర్టుకు పోయినారు. ఇప్పుడు ఫార్మసీని రద్దు చేస్తామంటున్నారు కాబట్టి మా భూముల పైన ఉన్న ఆంక్షలు, ఇంకా ఫార్మసీ అక్కడ స్టార్ట్ కాలేదు కానీ భూముల మీద ఆంక్షలు వచ్చేసినాయి ఆల్రెడీ. కొంతమంది డబ్బులు తీసుకున్నారు రైతులు, కొంతమంది అసలు మేము ఒప్పుకోము, ఈ అమౌంట్ మాకు సూటబుల్ కాదు, మా భూములు మార్కెట్లో ఉన్న రేటుకు వీళ్ళు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే రేటుకు అసలు సంబంధమే లేదు, కాబట్టి ఆ భూముల మీద ఉన్న ఆంక్షలు ఎత్తేయాలని చెప్పేసి కోర్టుకు పోయినారు. కోర్టు ఒక ప్రశ్న వేసింది ప్రభుత్వాన్ని, అసలు ఫార్మసిటీ ఉందా లేదా? ఎందుకంటే ఉత్త నోటి మాట ప్రకటన చేయడం కాదు, దానికి ఒక విధానం ఉంటుంది వాళ్ళు రద్దు చేస్తే. కాబట్టి ఉందా లేదా అంటే ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ సమాధానం చెప్పలేకపోయింది. అక్కడ వేరే మేము లైఫ్ సైన్సెస్ పెడతాం, లైఫ్ సైన్సెస్ కోసం ఆ ప్లేస్ను ఉపయోగించుకుంటాం. ఈ మధ్య కొత్తగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు గ్రీన్ ఫార్మా అని చెప్తున్నారు, దానికోసం ఉపయోగించుకుంటామని చెప్పి కోర్టులో చెప్పిండ్రు. ఇది ఎవరు చెప్పిండ్రు అసలు? ఈ గ్రీన్ ఫార్మా లేకపోతే అక్కడ లైఫ్ సైన్సెస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎవరు అన్నారు? ఎక్కడుంది ప్రభుత్వ విధానం, ఎక్కడుందని కోర్టు ప్రశ్నించింది. లాస్ట్కు 20వ తేదీకి వాయిదా వేసింది. రేపు 20వ తేదీన కోర్టులో హీరింగ్ ఉంది. కోర్టులో ఫార్మసీ ఉందా లేదా అనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. ఇవన్నీ నడుస్తుండగానే ఇక్కడ ఫోర్త్ సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. తర్వాత కొన్ని యూనివర్సిటీస్కు ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఒక వరల్డ్ అక్కడ ఏర్పాటు చేస్తాం. ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కొన్ని శంకుస్థాపనలు కూడా జరిగినాయి. ఇప్పుడు ఏమేమి చెప్తున్నారంటే ప్రభుత్వం అధికారులకు చెప్పిన విషయం ఏంటంటే ఆచితూచి వ్యవహరించండి. కోర్టులో ఉంది వ్యవహారం కాబట్టి ఇక అంత స్పీడ్గా ఫోర్త్ సిటీ మీద అంత స్పీడ్గా ముందుకు వచ్చిన అవసరం లేదు. కొంత ఆచితూచి వెనక ముందు ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఎట్లా చూసి మాట్లాడదాం, అప్పటిదాకా కొంత ఫోర్త్ సిటీ అనేది కొంత హోల్డ్ చేయండి, తర్వాత ఆలోచిద్దామనే విషయాన్ని ప్రభుత్వం అధికారులకు చెప్పినట్టుగా ఒక సమాచారం మనకు అందింది.
అయితే ఇప్పుడు ఆ 2012 భూసేకరణ చట్టం ప్రకారం ఆ ల్యాండ్‌ను ఒకవేళ రైతులకు వాపసు చేస్తారా? లేకపోతే ఫార్మసిటీ కోసం తీసుకున్నారు కాబట్టి ఫార్మసిటీ కడతారా అనేది ప్రభుత్వం డిసైడ్ చేయాలి. అంతేగాని ఫార్మసిటీ కోసం తీసుకున్న భూములలా నేను అవి పెడతా, ఇవి పెడతా, ఇంగో ఇట్లాంటివన్నీ పెడతామంటే అది ఆ భూసేకరణ చట్టానికి వ్యతిరేకం. ఇంకొకటేందంటే నిజానికి ప్రభుత్వం దానిలో 19,000 ఎకరాల్లో ఇప్పటికి 12,000 ఎకరాల భూసేకరణ జరిగింది. ఆ 12,000 ఎకరాల్లో దాదాపు 2,500 ఎకరాలు, 3,000 ఎకరాలు ఆల్రెడీ ఆహ్, గవర్నమెంట్ అసైన్డ్ భూములు అట్లాంటి భూములున్నాయి. ఒకవేళ ఫోర్త్ సిటీ పెట్టాలంటే గూడా వాళ్ళకు అంత సరిపోతది. అంతకు మించి అవసరం లేదు. ఇప్పుడు మనకు హైటెక్ సిటీ తీసుకుందాం. హైటెక్ సిటీ అంటే అక్కడున్న స్థలాలు మొత్తం గవర్నమెంట్ స్థలాలు కాదు. హైటెక్ సిటీ కొన్ని ఎకరాలున్నది. ఆ ఎకరాల వరకు ఆ రౌండ్‌గా చంద్రబాబు నాయుడు టైంలో కట్టించిన మనకు ఆ రౌండ్ బిల్డింగ్ కూడా కనిపిస్తది. అదే హైటెక్ సిటీ. మిగతా మొత్తం కూడా ప్రైవేట్ భూములే. మొత్తం ఎవరికి వాళ్ళు కొనుక్కొని కట్టుకున్నయి. లేకపోతే సొంత భూముల్లో డెవలప్‌మెంట్ చేసి పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లు కట్టినయి, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినయి. అంతే. ఇక్కడ కూడా ఒకవేళ ఫోర్త్ సిటీ ఏర్పాటు చేయాలనుకుంటే కొద్ది జాగాలో మాత్రమే కొంత ఫోర్త్ సిటీ పేరుతో ఒక బిల్డింగ్ కట్టుకోవచ్చు. దాని గవర్నమెంట్ జాగా వరకు పనికొస్తది. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇట్లాంటి యూనివర్సిటీస్ మొత్తం కూడా ప్రభుత్వమే అక్కడ నిర్మించాలనుకుంటుంది కాబట్టి అక్కడ ప్రైవేట్ భూములు కూడా అవసరం పడుతుంది. వాళ్ళ కోర్టులో వీళ్ళు ఫార్మసిటీ ఉందని చెప్తారా? లేదని చెప్తారా? ఏందో రేపు 20 తేదీన తేలిపోతది. కానీ ఒకవేళ అక్కడ ఫోర్త్ సిటీ పెట్టాలంటే వీళ్ళ దగ్గరున్న 3,000 ఎకరాల భూమి సరిపోతది. మిగతా భూమిని రైతులకు వాపసు చేస్తారా అనేది ఒక పెద్ద క్వెషన్. ఒకవేళ మిగతా భూమిని గనుక రైతులకు వాపసు చేయగలిగితే దాదాపు 9,000 ఎకరాల భూమి మొత్తం రైతులకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాల్సొస్తది. మరి ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉందా? లేకపోతే మళ్ళీ మొండికేసి మేము ఫార్మసిటీ పెడతాం ఇవన్నీ తూచి అంటారా అనేది కూడా తెలవదు. అందుకే ఫోర్త్ సిటీ పైన ప్రభుత్వం ముందుకు పోతదా? వెనకకు పోతదా? లేకపోతే ల్యాండ్ పూలింగ్ చేయొచ్చు. రైతులను ఒప్పించి మీకు ఇంత భూమి ఇస్తాం. ఈ భూమి మేము తీసేసుకుంటాం. మేము డెవలప్ చేస్తాం. ఇట్లాంటి ల్యాండ్ పూలింగ్ కూడా జరుగుతది. మనకు చాలా దగ్గర ఇప్పుడు అట్లాంటి అసైన్ భూములు తీసుకున్న దగ్గర మాకు ఇక్కడ తుర్కయంజల్ దగ్గర అసైన్ భూములు తీసుకున్న దగ్గర ఎకరాకు 600 గజాలో, 800 గజాలో, 400 గజాలో రైతుకి ఇచ్చేసిండ్రు. అక్కడ డెవలప్‌మెంట్ జరిగినప్పుడు వాళ్ళకి ఎకరాకు సంబంధించిన వాల్యూ ఆ 400 గజాల్లో, 500 గజాలు వస్తది. కాబట్టి ప్రభుత్వం ఈ ఫోర్త్ సిటీ విషయంలో ముందుకు పోతదా? వెనకకు పోతదా? ఫార్మసిటీ విషయంలో కోర్టుకి ఏం చెప్పబోతున్నది ఆసక్తికరంగా మారింది. మనం కూడా చూద్దాం ఏం జరుగుతదో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.